ఇక్కడ ఉండే చెన్నకేశవ స్వామి విగ్రహం 10 అడుగుల ఎత్తులో ఉండి నిలబడిన భంగిమలో ఉంటుంది. ఆయన తిరువాచి విష్ణువు దశావతారంతో చిత్రీకరించబడి ఉంటారు. చెన్నకేశవ స్వామి మందిరం మరియు సంతాన మల్లేశ్వర స్వామి మందిరాన్ని వేరు చేసే ఒక శిఖరం ఉంది. ఒకప్పుడు ఉమామహేశ్వర విగ్రహాన్ని కూర్చున్న భంగిమలో ఉంచిన మరొక చిన్న మందిరం ఉంది. అది ఇప్పుడు ఖాళీగా ఉంది. మందిరం వెనుక ఉన్న గోడపై ఉమామహేశ్వరుడి ఉచ్చారణను ప్రజలు చూడవచ్చు. ఎత్తైన వేదికగా ఈశాన్య వైపున ఉన్న ప్రాంగణంలో సాక్షి మల్లేశ్వర స్వామి అనే శివలింగం ఒక ఉపమందిరంలో ఉంది. చెన్నకేశవ స్వామి భార్య రాజ్యలక్ష్మీదేవికి ప్రత్యేక మందిరం ఉంది. ఆమె మందిరానికి కుడివైపున ఒక మండపంలో ఉంది. సందర్శకులు ఈ మండపం నుండి కొన్ని మెట్లు దిగి హనుమాన్ మందిరానికి చేరుకోవచ్చు. హనుమాన్ మందిరంలో ఆంజనేయ విగ్రహం సన్యాసి రూపంలో ఉంది. ఆయన చేతులు ముడుచుకుని నిలబడి ఉన్న భంగిమలో ఉన్నారు. ఆయన తలపై కిరీటం లేదు. బదులుగా ఆయనకు తోకకు వెంట్రుకలు గుత్తి కట్టి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన నడుముకు మాత్రం వస్త్రం మాత్రమే ధరిస్తారు.